This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఇది వచ్చి మన థర్డ్ సెషన్ ఆఫ్ అజూర్ అండి. సో ఒకసారి జస్ట్ మనకి ఫస్ట్ 2 సెషన్స్ కొంచెం చూసుకుంటే మనం ఏం డిస్కస్ చేసామని ఒక రీక్యాప్ లాగా ఉంటుంది కాబట్టి సో లెట్ మీ ఓపెన్ దట్. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ, సో ఫస్ట్ సెషన్ వచ్చేసరికి ఐ థింక్ ఐ సేవ్ చేసినట్లేను యాక్చువల్గా, ఇట్స్ ఓకే. సో ఫస్ట్ సెషన్ లో వచ్చేసి మనకి మోస్ట్లీ ఒక థియరిటికల్ గా కొన్ని మాట్లాడుకున్న, మేజర్ గా టెక్నికల్ గా డిస్కస్ చేసింది వచ్చి మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ని క్రియేట్ చేయడం అండి, యాజ్ వెల్ యాజ్ మనకి అజూర్ ఫ్రీ ట్రయల్ ని ఎలా క్రియేట్ చేయడం, అలాగే మనకి లైనెక్స్ సర్వర్ ని ఎలా డిప్లాయ్ చేసాము, మీరు బేసిక్స్, లైనెక్స్ బేసిక్స్ మీకు ఉండాలి కాబట్టి ఈ కోర్స్ చేయడానికి ఒక లైనెక్స్ సర్వర్ ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి మనం అజూర్ ప్రాక్టీస్ చేయడానికి దానికి సంబంధించి మనం చేసాం యాక్చువల్ గా. బట్ క్లాస్ 2కి వచ్చినప్పుడు, నేను ఇక్కడ సేవ్ చేసినట్లేను, అందుకని నా క్లాస్ 2లో మనం మోస్ట్లీ అజూర్ రీజియన్స్ చూసామండి. అజూర్ రీజియన్స్, తర్వాత జోన్స్, మీకు తర్వాత ఒక రంగా చెప్పాలంటే ఫిజికల్ హైరార్కీ చూసాం. దాంతో పాటు అలాగే అజూర్ లాజికల్ హైరార్కీ చూసాం. ఓకే, సో లాజికల్ హైరార్కీ అంటే ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు మీరు చూసినట్లయితే లెట్ మీ షో దట్ యూ. సో ఇది లాజికల్ హైరార్కీ నిన్న మాట్లాడింది. సో మనకు వచ్చి హై లెవెల్లో టెనెంట్ ఐడి ఉంటుందని, దాని టెనెంట్ ఐడితో మల్టిపుల్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కనెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత దాని కింద సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, సబ్స్క్రిప్షన్స్ కింద మనం రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, దాని లోపల రిసోర్సెస్ ఉంటాయి అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది నిన్న మాట్లాడాం. సో మరి ఈరోజు సెషన్ లో మీరు చూస్తే క్లాస్ 3 ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన ఫస్ట్ వచ్చి ఐపీ అడ్రసింగ్ గురించి మాట్లాడాలి మీకు. సో ఐపీ అడ్రసింగ్ గురించి మాట్లాడాలా? సో ఎందుకంటే ఐపీ అడ్రసింగ్ బేస్ చేసుకొని చాలా డిపెండెన్సీ ఉందండి, లైక్ కనెక్టివిటీ అయితేనేమి, తర్వాత మీకు సెక్యూరిటీ అయితేనేమి, ఒకదానికి మీకు ఫైర్ వాల్ లో రూల్స్ మనం ఎక్స్పోజ్ చేయడానికి అయితేనేమి, లోడ్ బ్యాలెన్సర్ కనెక్టివిటీ అయితేనేమి, ఐపీ అడ్రసింగ్ అనేది బాగా అర్థం చేసుకోవాలి మీకు. సో తర్వాత మీకు వచ్చి ఇంకా సబ్నెటింగ్ చెప్పాలా, సబ్నెటింగ్ అనేది రేపు చెప్తాను యాక్చువల్ గా మీకు. సో ఐపీ అడ్రసింగ్ చెప్పినాక ఫర్దర్ గా మనం ఏం చేస్తామంటే క్రియేటింగ్ క్లౌడ్ షెల్ అకౌంట్ అంటాం. సో క్లౌడ్ షెల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలా, అండ్ రన్నింగ్ బేస్ AZ CLI కమాండ్స్ ఇన్ క్లౌడ్ షెల్, తర్వాత అండర్స్టాండింగ్ virtual or similar resource group, and virtual networks. ఓ పని చేద్దాం, మనకి ఈ రెండింటిని మీరు చూస్తే కింద పెడదాం, రేదర్ దాన్ దాట్ కింద పెడదాం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆబ్వియస్ రీజన్స్ కి మీకు ఇంపార్టెన్స్ ని, డిపెండెన్సీస్ ని చూసుకున్నప్పుడు మనకు ఐపీ అడ్రస్ ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దాని గురించి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో కాబట్టి సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు నాట్ ఓన్లీ అజూర్ అండి, మీరు AWS వెళ్ళినా, లేకపోతే గూగుల్ వెళ్ళినా, ఎక్కడికి పోయినా, ఆ తర్వాత డెవాప్స్ నేర్చుకున్నా కూడా ఐపీ అడ్రసింగ్ అనేది అన్ని చోట్ల వస్తుంది. అది లేకుండా మీకు కనెక్టివిటీ అనేది ఏమి ఉండదు అనమాట. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, సో ఆబ్వియస్ గా మీకు రెండు మెషిన్స్ ని కమ్యూనికేట్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీకు ఐపీ అడ్రసింగ్ అనేది కావాలా. దాన్ని మీకు రెండు భాగాలుగా విడగొట్టారు, 2 టైప్స్ లో విడగొట్టారు, IPv4 అండ్ IP version 6 by the way. మీకు నౌ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు IPv4 వాడతారు, IPv6 దాకా వెళ్ళరు, ఇంకా టైం పడుతుంది అది రావడానికి. సో IPv4 వచ్చేసరికి
మీకు చూడడానికి ఎలా ఉంటుందంటే ఐపీ అడ్రస్ కూడా ఇలా ఉంటుంది. ఇలాగా ఒక 4 numbers తో ఇలాగా మీకు ఇలా 4 numbers తో ఇలా అన్నమాట మీకు. సో మీకు 4 numbers ఉంటాయి అన్నమాట. దాని లిమిట్ ఏంటంటే మీకు 0.0.0.0 టు 255 అండి. మీరు చూస్తే 0000 టు 255 అండ్ 255 మీకు ఏ ఐపీ అడ్రస్ వచ్చినా కూడా మీకు దీని లోపలే ఉండాలి. సో అయితే దీన్ని మనం ఏం చేశారంటే 5 భాగాలు చేశారు మీకు. సో ఈ క్లాసెస్ ఆఫ్ ఐపీ అడ్రస్ మీరు గుర్తుపెట్టుకోవాలా. అవేంటంటే క్లాస్ ఏ ఉంటుంది మీకు. క్లాస్ ఏ వచ్చేసరికి సో 1.0.0.0 టు 126.255.255.255. సో క్లాస్ ఏ వచ్చేసరికి ఈ రేంజ్ లో ఉంటుంది మీకు. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ప్రైవేట్ ఐపీ అడ్రస్ కూడా వస్తాయి మీకు. సో క్లాస్ ఏ ఇది. క్లాస్ బి వచ్చేసరికి 127 ఉండదండి మీకు. 127 అనేది ఏంటంటే లూప్ బ్యాక్ అడ్రస్ అంటారు మీకు. ఓకే, కిందకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, లూప్ బ్యాక్ అడ్రస్ అంటారు మీకు. 127.0.01 ఆర్ 127.x.x.network బయట ఎక్కడ మీకు వాడడం కనిపించదు మీకు. లూప్ బ్యాక్ అంటారు. ఇంటర్నల్ గానే వాడతాము. దాంతో నార్మల్ గా మీకు పెద్ద అవసరం ఉండదు. సో కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే 128 నుంచి స్టార్ట్ అవుద్ది మీకు టు 191.255.255.255. తర్వాత class C, which is 192.0.0.0 to 223.255.255.255. సో ఈ 3 అడ్రస్ రేంజ్ లోనే మనం వాడుకుంటామండి మీకు. అంటే నార్మల్ గా మన కంపెనీస్ అయితేనేమి, నార్మల్ యూజర్స్ అయితేనేమి, ఎండ్ యూజర్స్ రేంజెస్ అన్ని కూడా ప్రతి ఒక్క మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అన్ని కూడా మీకు ఈ రేంజ్ లోనే ఉంటాయన్నమాట. అది కాకుండా క్లాస్ ఈ అండ్ క్లాస్ డి ఉన్నాయి. అవి మల్టీ క్లాస్ కోసం అండ్ రిజర్వ్ అన్నమాట. మనకి క్లాస్ ఈ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మీకు. ఓకే, సో 224.0.0.0 టు 239.255.255.255. సార్ 255 ఎలా వచ్చింది చెప్తానండి మీకు. సబ్నెట్ రేపు తెలుస్తుంది. సారీ, క్లాస్ డి కదా, సారీ. క్లాస్ ఈకి వచ్చేసరికి 240.0.0.0 టు 255.255.255.255. సో టోటల్ గా ఈ విధంగా మనం 5 క్లాసులుగా ఐపీ అడ్రస్ రేంజెస్ అని కూడా విడగొట్టాం. అయితే లాస్ట్ 2 రేంజర్స్ అనేది మనకి సంబంధం లేదు. మీరు చూసారంటే సంబంధం లేదనమాట. ప్రపంచంలో ఏ ఐపీ అడ్రస్ మీరు తీసుకున్నా కూడా మీకు, ప్రపంచంలో ఏ ఐపీ అడ్రస్ తీసుకున్నా కూడా మీరు చూసినట్లయితే ఫస్ట్ ఈ 3 లోనే రావాలండి మీకు. ఈ ఫస్ట్ 3 లోనే రావాలి. అది మీకు ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, లెట్స్ కమ్ టు పవర్ షెల్ ఆర్ కమాండ్ లైన్ ఏదైనా వచ్చి దీని పక్కన పెట్టి నేను ఏం చేస్తాను మీకు, పింగ్ ఫస్ట్ www.google.com అని ఇద్దాం మీకు. సో ఒక అడ్రస్ ని మీరు రీచ్ అవ్వాలంటే, ఒక వెబ్సైట్ మీరు రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా దానికి ఒక ఐపీ అసైన్ అయి ఉంటుంది. దాన్ని పబ్లిక్ ఐపీ అంటాం మీకు. ఇప్పుడు ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు ఏముంది 172.217 అని ఉంది. 172.217 దేని కిందకి వస్తుంది మీకు? క్లాస్ బి కింద వస్తుంది. 128.199 మధ్యలో వస్తుంది కాబట్టి క్లాస్ బి కింద వస్తుంది. ఓకే, ఫైన్. సో ఇక్కడికి వచ్చి పింగ్ www.amazon.in అంటాను మీకు. ఇది చూస్తే మీకు 13 వచ్చింది. ఓకే, సో పింగ్ అని చెప్పి అది క్లాస్ ఏలో వచ్చింది. సరే, flipkart.com అందాం మీకు. 163 వచ్చింది మీకు. ఓకే, పృథ్వీ నా సైడ్ ఏమి ఇష్యూ లేదండి. ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే పక్కన ల్యాప్టాప్ లో చూస్తున్నాను కదా, నా సైడ్ ఏమి ఇష్యూ ఏం లేదు. సో మైట్ బి ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ సైడ్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ సారీ 223, యు ఆర్ రైట్, మై బ్యాడ్. ఓకే, సో
223 and 224 నుంచి రావాలండి. 224 to 239 అండ్ 240 to 250. యూర్ రైట్. సో కాబట్టి 163 వచ్చింది. 163 ఎక్కడ వచ్చింది? మళ్ళీ క్లాస్ బి వచ్చింది బై. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు బ్రౌజర్ లో మీరు టైప్ చేసే ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఒక పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అయి ఉంటుంది. దట్ ఈస్ కంపల్సరీ. అది లేకుండా పని జరగదు. ఎందుకు దాన్ని స్పెసిఫిక్ గా పబ్లిక్ ఐపీ అంటున్నాను? పబ్లిక్ ఐపీ అంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు దాన్ని రీచ్ అవ్వచ్చు. అందుకే దాన్ని పబ్లిక్ ఐపీ అంటాం. దట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఇంటర్నెట్. ఇంటర్నెట్ మీదుగా ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ ఎక్కడ యునిక్ నెంబర్ అన్నమాట మీకు. సో కాబట్టి మీరు అంటార్టికాలో ఇంటర్నెట్ పెట్టుకొని ఒక వెబ్సైట్ ఇచ్చారనుకోండి, బేసిక్ గా దానికి కూడా రీచ్ అవ్వచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్ అన్నమాట. సో కాబట్టి మీకు పబ్లిక్ ఐపీస్ ప్రతి ఒక్క వెబ్సైట్ కి కూడా మీకు ఇట్లా వస్తుంది. సో ఈవెన్ ఇంక్లూడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్కి వెళ్ళాను అనుకోండి, నాది గూగుల్ కింద ఉంటుంది కాబట్టి శ్రీహర్షవి.com అన్నాను అనుకోండి, మీరు చూస్తే 34149 వచ్చింది. అది వచ్చి క్లాస్ ఏలో వచ్చింది. సో కాబట్టి మీకు మీకు నాట్ ఓన్లీ వెబ్సైట్లే, మీకు ఇది వెబ్సైటే కాదు బేసిక్ గా. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పినప్పుడు అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యాను, నా స్క్రీన్ మీరు చూస్తున్నారు. యాక్చువల్ గా మీరు గమనించినట్లయితే నా స్క్రీన్ ని మీరు చూస్తున్నారు. అంటే త్రూ గో టు మీటింగ్ వెళ్తున్నావు అంటే నేను కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయినానుగా. నేను కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు నాకు కూడా ఒక పబ్లిక్ ఐపీ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఐపీ కాన్ఫిగ్ అన్నాను అనుకోండి. ఐపీ కాన్ఫిగ్ అంటే 192.168.1.87 ఉంది చూసారా, ఇది నా ఇంటర్నల్ ఐపీ. అంటే ఏంటంటే నా నెట్వర్క్ లోపల ఐపీ. సో కాసేపట్లో దానికి వస్తాను. కానీ మనం ఇంటర్నెట్ కి వెళ్తున్నప్పుడు మీకు డిఫరెంట్ ఐపీ ఉంటుంది. ఎలా అంటారా, ఇక్కడికి వచ్చి సింపుల్ ఐపీ config.io అని ఇవ్వండి. ఐపీ config.io అని ఇస్తే మీరు చూస్తే 4947 వచ్చింది చూసారా. ఇది యాక్చువల్ రిలయన్స్ నాకు ఇచ్చిన ఐపీ అండి. నేను జియో వాడతాను కాబట్టి ఇంటర్నెట్ కి జియో అండ్ యాక్ట్ రెండు వాడుతుంటాను. సో కాబట్టి నాకు జియో ఇచ్చిన ఐపీ ఏంటంటే 4947.232.170. మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఏం చేస్తారంటే చెక్ చేస్తే మీకు కూడా ఒక పబ్లిక్ ఐపీ వచ్చి ఉంటుంది. మీకు కూడా పబ్లిక్ ఐపీ వచ్చి ఉంటుంది అనమాట. ఇది ఉంది కాబట్టే, ఈ పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టే మనందరం కనెక్ట్ అయ్యాం. మీరు నా స్క్రీన్ చూడగలుగుతున్నారు. ఒక రీజన్ ఏంటంటే ఆ పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి. ఆ పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి నేను ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాను. నా మీరు గమనిస్తే ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి. సమస్య ఏంటంటే, మీకు విండోస్ రాకముందు కంప్యూటర్స్ అనేది ఓన్లీ యూనిక్స్ బేస్డ్ లో ఉండేవి. సో కాబట్టి అందరి దగ్గర మెషిన్స్ ఉండేవి కాదనమాట. ఎప్పుడైతే విండోస్ వచ్చిందో మీకు ఏంటంటే డ్రాస్టిక్ గా అక్రాస్ ద వరల్డ్ అన్ని చోట్ల కూడా మీకు యూజర్స్ ఈజీగా విండోస్ ను వాడగలుగుతున్నారు. అవునా? ఇప్పుడున్న పరిస్థితి ఎంటైర్లీ డిఫరెంట్. సో కాబట్టి ఏమైపోయిందంటే, ఇలా ఐపీ అడ్రస్లు అన్ని ఇచ్చుకుంటూ పోయామంటే ఐపీ అడ్రస్లు అయిపోతాయి అనే సినారియో వాళ్ళు 1990s లోనే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే ఇంటర్నెట్ మన దగ్గర లేకపోయినా మీరు చూసారనుకోండి, నేను ఫస్ట్ టైం నేను ఇంటర్నెట్ చూసింది 95. ఓకే, సో నాది ఇచ్చిన మున్సిపాలిటీ కాబట్టి 95 లో ఫస్ట్ టైం నేను ఒక ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేశాను బేసిక్గా యాహూలో మీకు. సో కానీ అప్పటికే యుఎస్ అట్ సైడ్ అంతా కూడా మీకు ఇంటర్నెట్ వాళ్ళ దగ్గర డైలప్ కనెక్షన్స్, మన దగ్గర డైలప్, అక్కడ కూడా చిన్నగా బ్రాడ్బ్యాండ్ అంతా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి వాడుక పెరిగిపోయింది కాబట్టి ఐపీలు ఇచ్చుకుంటూ పోతే అవన్నీ కూడా అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మీకు ఓకే ఇట్లా ఇచ్చుకుంటూ పోయామంటే తింటూ కూర్చుంటే కొండైనా కరిగిపోతుంది కాబట్టి వీ నీడ్ టు డూ సమ్ యాక్షన్ అని చెప్పి ఓ పని చేశారు. మనం ఓ పని చేద్దాము. ఇప్పుడు ఇంతకు ముందు పరిస్థితి ఏంటంటే, మీరు ఒక ఆఫీస్ తీసుకున్నారనుకోండి. ఓకే, అంటే స్టార్టింగ్ లో ఏం జరిగేదంటే, మీకు ఒక ఆఫీస్ తీసుకున్నాం అనుకోండి. ఇమాజిన్ ఇది ఒక ఆఫీస్ తీసుకున్నప్పుడు నా దగ్గర 100 యూజర్స్ విత్ మెషిన్స్. నా దగ్గర 100 మంది యూజర్స్ ఉన్నారు. అందరూ కూడా బేసిక్ గా మెషిన్స్ తో ఉన్నారు. ఈ మెషిన్స్ తో వాళ్ళు ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలి, దట్ ఈస్ ఫర్ షూర్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, వాళ్ళ దగ్గర మెషిన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇలాగా వాళ్ళ దగ్గర మెషిన్స్ ఉన్నాయి అనుకోండి మీకు.
సో వాళ్ళ దగ్గర మెషిన్స్ అనేవి ఉన్నాయనుకోండి మీకు. నా ఇప్పుడు ప్రతి ఒక్క మెషిన్కి కూడా 100 మెషిన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మెషిన్కి నేను పబ్లిక్ ఐపీ ఇవ్వాలిగా. మీరు చూస్తే ప్రతి మెషిన్కి పబ్లిక్ ఐపీ ఇస్తే అట్లా ఇచ్చుకుంటూ పోతే ఐ మీన్ ఈ ఐపీస్ అన్ని కూడా అయిపోతాయిగా, అవునా? సో కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేశారు, ఓకే మనకి ప్రాబ్లం వస్తుంది, దీని నుంచి గట్టెక్కడానికి ఏం చేశారంటే వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చేసారు. అదేంటంటే ప్రైవేట్ ఐపీ రేంజెస్. ప్రైవేట్ ఐపీ రేంజెస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది 1990s లోనే. దీన్ని ఆర్ఎఫ్సి 1918 అంటారు. టైం దొరికితే సెర్చ్ చేయండి. ఆర్ఎఫ్సి అలోకేషన్ ఆఫ్ ప్రైవేట్ ఐపీ రేంజెస్ అని ఉంటుంది. 1992లోనో ఎప్పుడో మరి. సో బట్ 1990s లో చేశారు యాక్చువల్ గా. సో ప్రైవేట్ ఐపీ రేంజెస్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఐపీ రేంజెస్ అంటే మనం ఒక పని చేద్దాం. ప్రతి దాంట్లో నుంచి ప్రతి క్లాస్ లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ అని ఇచ్చి 10.0.0.0 10 to 10.255.255.255 మీకు క్లాస్ ఏలో నుంచి ఈ రేంజ్ ఉంది కదా, ఈ స్పెసిఫిక్ రేంజ్ తీసి పక్కన పెట్టారు. అలాగే క్లాస్ బికి వచ్చేసరికి 172.16.0.0 to 172.31.255.255. ఓకే. సో అలాగే ఇక్కడికి వచ్చి 192.168.0.0 to 192.168.255.255. ఓకే, 255.255. సో ఈ విధంగా మనకొచ్చి ఇక్కడ ఒక్కొక్క క్లాస్ ఏలో, క్లాస్ బిలో, క్లాస్ సిలో ఒక స్పెసిఫిక్ రేంజ్ తీసి పక్కన పెట్టేశారు మీకు. అండ్ దే కాల్ ఇట్ యాజ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్. దీని స్పెషాలిటీ ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్ గా మన మన వాడుక భాషలో చెప్పాలి అంటే, సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే 10th ఎగ్జామ్స్ తీసుకుంటానండి. ఐ హోప్ క్లాస్ లో ఉన్న 30 మంది 10th పాస్ అయ్యారు అనుకుంటున్నాను నేను, బై ది వే. సో 10th ఎగ్జామ్స్ తీసుకుందాం. 10th ఎగ్జామ్ ముందు మీరు క్లాస్ లో ఉన్నప్పుడు మీకు మీ రోల్ నెంబర్ ఉండేది. ఇప్పుడు నా పేరు శ్రీహర్ష కాబట్టి మోస్ట్లీ నా రోల్ నెంబర్ అంతా 50s లో ఉండేది యాక్చువల్ గా, రైట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. నౌ మనకి అప్పటిదాకా క్లాస్ రూమ్ లో ఇమాజిన్ రోల్ నెంబర్ 55 అనుకుందాం, రోల్ నెంబర్ 55. సో ఆబ్వియస్ 55, 56 అని చెప్పినప్పుడు ప్రెసెంట్ ఆర్ మార్కులు ఇచ్చినప్పుడు తీసుకుని నడిచిపోయింది యాక్చువల్ గా. కానీ నేను అదే పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను వెళ్ళి అదే ఇచ్చాను అనుకోండి, రోల్ నెంబర్ ఇన్విజిలేటర్ అడిగారు అనుకోండి మీ రోల్ నెంబర్ ఏంటంటే రోల్ నెంబర్ 20 or 55 అన్నాను అనుకోండి, ఇన్వాలిడ్ అంటారు మీకు. మీరు చూస్తే రోల్ నెంబర్ 55 వచ్చి ఇన్వాలిడ్ అంటారు. ఎందుకు ఇన్వాలిడ్ అనాలా? ఎందుకు అంటే నేను అట్లీస్ట్ నేను 10th ఎగ్జామ్స్ రాసినప్పుడు అట్లీస్ట్ ఒక 10 లక్షల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల మంది రాశారు కాబట్టి రోల్ నెంబర్ 55 అనేది చాలా స్కూల్స్ లో చాలా మంది, ఈవెన్ కొంతమందికి శ్రీహర్ష అనే పేరు కూడా ఉండొచ్చేమో మీకు, అట్లుంటుంది అనమాట. సో కాబట్టి ఆబ్వియస్ గా ఆ రోల్ నెంబర్ అనేది మనం వాడడానికి అవకాశం లేదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో కాబట్టి మనం ఏం చేస్తాము, మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు సో ఇక్కడ ప్రైవేట్ ఉంది చూసారా, ఇది వచ్చి మీరు చూసారు అనుకోండి ప్రైవేట్ అడ్రస్ అనేది. అంటే జస్ట్ ఇమాజిన్ ఒక సర్వర్ తీసుకున్నాను అనుకోండి, ఒక మెషిన్ తీసుకోండి. నేనేం చేస్తాను, ఒక లైనెక్స్ మెషిన్ తీసుకుంటాను. ఓకే, ఒక లైనెక్స్ మెషిన్ తీసుకున్నప్పుడు దీనికి నేను ఒక ఐపీ ఇచ్చాను అనుకోండి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ లో 10.1.1.100 అంటాను మీకు. ఈ 10.1.1.100 అనేది ఇట్లా ఇవ్వచ్చు, లేకపోతే 192 or 172.16.1.100 అంటాను, 192, 168, 1. అన్ని కూడా ప్రైవేట్ రేంజెస్, మూడు కూడా ప్రైవేట్ రేంజెస్ మీకు. ఈ మూడు ప్రైవేట్ రేంజెస్ తో నేను వెళ్ళి ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే, ఇక్కడికి వచ్చి నేను ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాను అనే ఐడియాతో మీరుంటే అది వర్కౌట్ కాదనమాట. మీకు ఇంటర్నెట్ కనెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్ అన్ని కూడా ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వడం నాట్ పాసిబుల్. దీస్ ఆర్ యువర్ క్లాస్ రోల్ నెంబర్స్. మీకు ఇంటర్నెట్ అనేది ఏంటి, ఎగ్జామ్ థియేటర్ అనమాట. ఎగ్జామ్ హాల్ అనేది మీకు ఇంటర్నెట్ యాక్చువల్ గా. సో కాబట్టి నా క్లాస్ లో ఉన్న రోల్ నెంబర్ 55 తీసుకెళ్ళి నేను పోయి ఎగ్జామ్ రాస్తానంటే ఇన్విజిలేటర్ ఆబ్వియస్ గా ఏమంటాడు, సో నాట్ పాసిబుల్, అలవ్ లేదు అంటారు. సో ఆబ్వియస్ గా ఇన్విజిలేటర్ ఏమడుగుతారు, హాల్ టికెట్ నెంబర్ అడుగుతారు మీకు.
హాల్ టికెట్ నెంబర్ ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్? ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ ఈజ్ యూనిక్. రేపు పొద్దున 10 లక్షల మంది ఎగ్జామ్ రాసినా కూడా దాంట్లో నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అంటే మనం రిజల్ట్ చూసుకోవాలనుకుంటే హాల్ టికెట్ నెంబర్ తో చూసుకుంటాం మనం. అవునా? సో కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మీకు హాల్ టికెట్ నెంబర్ అండి. మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ చూసారనుకో, నా సిస్టమ్ మీద చూసుకోండి. నేను ఇక్కడికి వచ్చి మీ సిస్టమ్ లో ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే నాకు 192.168.1.87 అంటే 1.187 ప్రపంచంలో ఎవరికి ఉండదా? బొచ్చెడు మందికి ఉంటుంది. మీకు చాలా మందికి ఉంటుంది 1.187 మీకు. సో ఇది నా స్కూల్లో నా రోల్ నెంబర్. ఇది మేబీ వేరే స్కూల్లో పక్కన కూకట్పల్లిలో ఇంకోరు ఉండొచ్చు, వాళ్ళు మెషిన్ వాడుతుండొచ్చు, వాళ్ళ నెంబర్ కూడా 187 అయి ఉండొచ్చు బేసిక్ గా మీకు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు నేను దీంతో వెళ్ళట్లేదు, ఈ లోకల్ రోల్ నెంబర్ తో వెళ్ళట్లేదు. ఇంటర్నెట్ అనే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు నేను దేంతో వెళ్తున్నాను? ఈ హాల్ టికెట్ నెంబర్ తో వెళ్తున్నాను. సో కాబట్టి ఇంటర్నెట్ మీద రూట్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి పబ్లిక్ ఐపీ ఉండాలా. మరి ఇక్కడ సినారీలో పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ మీరు మరి 100 మంది యూజర్స్ అన్నారు కదా, నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.1 నుంచి మీరు చూసారనుకోండి 2, 3, 4 అని చెప్పి మోస్ట్లీ మీకు 10.1.100 అని ఇస్తాను ఇక్కడ మీకు. అంటే 100 యూజర్స్ ఉన్నారు. ఈ 100 యూజర్స్ కూడా ఇప్పుడు నాకు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే నేను పోయి ప్రతి ఒక్క దానికి ఒక పబ్లిక్ ఐపీ ఒక ప్రైవేట్ ఐపీ ఇవ్వాలా? ఇంకా ఆ మాత్రం ఇంకా ప్రైవేట్ ఐపీతో యూజ్ ఏముంది? ఇక్కడే దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ నాటింగ్ అని వస్తుందండి. నాటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంటర్నెట్ కి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలా? మీ ఐఎస్పి ప్రొవైడర్. మీ ట్రాఫిక్ అంతా కూడా మీ లోకల్ సిస్టమ్ దగ్గర నుంచి ఐఎస్పి ప్రొవైడర్ రౌటర్ కి వెళ్తుంది మీకు. సో అంటే ఏంటంటే మీకు మోస్ట్లీ లైక్ జియో గానీ, ఎయిర్టెల్ గానీ, మీకు బిఎస్ఎన్ఎల్ గానీ, టాటా గానీ, సో ఇలా బిఎస్ఎన్ఎల్ గానీ. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా ఆఫీస్ లో మాట్లాడుతుంటే బ్యాండ్ విడ్త్ సరిపోవట్లేదు అన్నారు. మాకు 200 MBPS ఉంది, అయినా కూడా సరిపోవట్లేదు. అడిగాను యాక్చువల్ గా ఎంత ఉంది బ్యాండ్, ఎంత తీసుకుంటున్నారు మనకి బ్యాండ్ విత్ 200 MBPS కంటే? 80,000 అండి, 80,000 పర్ మంత్. అంటే నార్మల్ మనలాగా కాదు కదా. మనది ఏంటంటే మన ఎండ్ యూజర్స్, మనకంత ఛార్జెస్ అంత ఛార్జెస్ ఎవరు తీసుకోరు. బేసిక్ గా కంపెనీకి కదా, లీజుల్డ్ అయినది. బేసిక్ గా గ్యారంటీ ఉంటుంది, ఎస్ఎల్ఏ ఉంటుంది, అంతా ఉంటుంది. సో 200 MBPS లైన్ కి ఒక ఐటీ పార్క్ లో వాళ్ళు కంపెనీకి ఛార్జ్ చేస్తుంది మీకు 80,000 రూపాయలు. మీకు 1 GBPS కి అయితే 2 లక్షలు అనుకుంటాను మీకు. సో కాబట్టి మేజర్ గా కంపెనీస్ డబ్బులు చేసుకునేది మన మీద. రైల్వేస్ ఉంది, రైల్వేస్ కి ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మన మీద కాదు, యాక్చువల్ గా ప్యాసింజర్స్ మీద. ప్యాసింజర్ ట్రైన్స్ రన్ చేయడం వల్ల రైల్వేస్ కి లాస్ యాక్చువల్ గా. ఫ్రీట్ అంటే గూడ్స్ అన్నమాట, గూడ్స్ ట్రైన్స్ యాక్చువల్ గా. అలాగే మీకు ఈ పెద్ద ఉన్నాయి చూసారా మీకు, ఇవి ఇంటర్నెట్ మీద ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే కంపెనీస్ కి సెల్ చేసి. సో కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ మీకు, మీరు చూసినట్లయితే మీకు ఇక్కడికి వస్తుంది. నా మీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు రిలయన్స్ గానీ, ఎయిర్టెల్ గానీ మీకు ఒక కనెక్షన్ ఇస్తారు కదా, ఆ కనెక్షన్ మీ కేబుల్ ఇస్తారు యాక్చువల్ గా. సో దాన్ని దేనికి కనెక్ట్ చేస్తామంటే మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ మీకు రూటర్ అంటామండి. ఇవన్నీ మీకు అవసరం లేదు, బట్ ఏం జరుగుతుందో తెలియాలి కదా. రూటర్ అంటారు యాక్చువల్ గా, ఆర్ గేట్వే అని కూడా అంటారు, ఆర్ L3 డివైస్ అంటే చాలా ఉన్నాయి పేర్లు దీనికి, బట్ సింపుల్ గా రూటర్ అనుకోండి. నౌ ఈ రూటర్ అనేది ఏం చేస్తుందంటే మీకు రూటర్ ఆర్ స్విచ్ ఉంటాయి అనుకోండి, బట్ ఇవన్నీ కూడా మీ డివైజెస్ అన్ని కూడా మీ 100 మెషిన్లు కూడా ట్రాఫిక్ అంతా దీనికి పంపిస్తుంది. అలాగే జియో ఏం చేస్తుంది, ఆర్ మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తారు, మీకంటూ ఒక ఐపీ ఇస్తాడు యాక్చువల్ గా. లైన్ ఇవ్వడమే కాకుండా మీకు ఒక పబ్లిక్ రేంజ్ ఇస్తాడు. నా ఇక్కడ ఏం జరగబోతుందంటే, ఇప్పుడు ఇది బాగా అర్థం చేసుకోండి. సో లోపల ఉన్నాయన్నీ కూడా ఏంటి, సర్వర్స్ లోపల ఉన్నాయి కూడా ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. ఇది బాగా గుర్తు చేసుకోండి మీకు. ఓకే, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ కలిగిన మెషిన్స్ అన్ని కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాళ్ళు ఏం చేయాలి, ఆబ్వియస్ గా గూగుల్ లేకపోతే ఐటీ సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు www.google.com అన్నా. మీరు చూస్తే www.google.com అని చెప్పి, సో ఇప్పుడు యూజర్ 10.1.1.1 యూజర్ గూగుల్ కనెక్ట్ అవ్వాలనుకోండి. ఇక్కడే మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ ఏంటంటే ట్రాఫిక్ అంతా కూడా వచ్చి మీ రౌటర్కి వస్తుంది. మీకు
రౌటర్ ఏం చేస్తుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాట్ అంటారండి, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. టు బి ప్రిసైజ్ ఇంకా చెప్పాలంటే సోర్స్ నాట్ అంటారు. మీకు ఫైర్వాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోర్స్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఎస్నాట్ అంటారు. అది ఏం చేస్తుందంటే మీకు ట్రాఫిక్ అనేది మీకు ఈ సర్వర్ నుంచి దీనికి వచ్చినప్పుడు మేబీ ఇమాజిన్ దీని సర్వర్ అయిపోయి ఏమిద్దాం ఇక్కడ వచ్చి నేనేమంటాను 10. ఇక్కడికి వచ్చి మీకు 10.1.1.10 అంటాను. ఇమాజిన్ 10.1.1.10 అంటాను. 10.1.1.10 వచ్చి గూగుల్ కనెక్ట్ అవ్వాలి మీకు. సో ట్రాఫిక్ అనేది ఎలా వస్తుంది తెలుసా మీకు? ట్రాఫిక్ అనేది ఫస్ట్ మీ రూటర్కి వస్తుంది. యాక్చువల్గా దాని పని ఏంటంటే దాంట్లో ఉన్న ప్యాకెట్ ని ఈ పబ్లిక్ ఐపీకి కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు? ఇట్లా వెళ్ళినప్పుడు అది 10 డాట్ అడ్రస్ వస్తే ఇంటర్నెట్ మీద అలౌ చేయదు, ఈ పబ్లిక్ ఐపీ మీద రావాలా. అది ఎప్పుడైతే వస్తుందో అది కన్వర్ట్ చేసి ఇంటర్నెట్ కి పంపిస్తుందండి. అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఇట్లా వచ్చి మళ్ళీ కన్వర్ట్ చేసి దానికి పంపిస్తుంది. ఈ ప్రాసెస్ నే మనం ఏం చేస్తామంటే నాటింగ్ అంటాం. ఇది ప్రతిరోజు జరుగుతుంది, ఇదేం కొత్తగా చెప్పట్లేదు, మీ ఇంట్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో నాకు తెలిసి మీ ల్యాప్టాప్ ఉంది, మీ మొబైల్ ఉంది, అలాగే అమ్మ మొబైల్, నాన్న మొబైల్, తమ్ముడు మొబైల్, చెల్లి అక్క మొబైల్స్ అన్ని ఉంటాయి. మొత్తం కలిపి ఒక 5 స్మార్ట్ ఫోన్లు, ఒక 2 ల్యాప్టాప్లు అనుకుందాం. కానీ మొత్తం 7 ఉన్నాయి. మరి ఇంటర్నెట్ కనెక్షన్ 7 ఉన్నాయా మీకు? కాదే, ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది బేసిక్ గా. మీరు సో మరి ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చినప్పుడు మరి 7 మంది ఎలా కనెక్ట్ అవుతున్నారు? మీకు ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ లో ఇది మీకు. సో కాబట్టి ఏం జరుగుతుందంటే మీకు మీ వైర్లెస్ రౌటర్ ఉంటుంది యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే నా వైర్లెస్ రౌటర్ అనమాట. యాక్చువల్ గా మీరు చూస్తే ఈ వైర్లెస్ రౌటర్ ఏం చేస్తుంది మీకు అంటే, నా ఇంట్లో ఏం చేస్తుంది మనకి, మీకు ఇది ఆటోమేటిక్ గా ప్రైవేట్ రేంజెస్ లో ఐపీ అడ్రస్లు ఇస్తుంది మీకు ప్రైవేట్ రేంజెస్ లో. ఇక్కడ నెట్వర్క్ వచ్చినప్పుడు, ల్యాన్ కి వచ్చినప్పుడు ఇదిగోండి దీని గేట్వే ఇదనమాట. నాకు ట్రాఫిక్ అంతా దీనికి పంపిస్తున్నా. అదేం చేస్తుంది, నాకు కన్వర్ట్ చేసి ఇంటర్నెట్ కి చూడండి ఈ రేంజ్ లో ఐపీ అడ్రస్ అని ఇస్తుంది నాకు. అంతా కూడా మీకు చూపిస్తుంది అనమాట, ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారు ఏంటి సంగతి అంతా కూడా అంతా కనెక్ట్ చూపిస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మీ ఇంట్లో ప్రతిరోజు జరిగే రామాయణమే ఇది యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ట్రాఫిక్ అనేది మీకు ప్రైవేట్ ఐపీ రేంజెస్ మనం వాడతాం. ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాను, ఎందుకు ఇంత ఎక్కువగా చెప్తున్నాను దీని గురించి అంటే, మీరు కంపల్సరీ పైన పబ్లిక్ రేంజెస్ గుర్తుపెట్టుకున్న, క్లాస్ ఏ రేంజ్ బి గుర్తుపెట్టుకోకపోయినా నష్టం లేదు. కానీ బట్ ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్ అనేది మీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా వాడేది ఏంటంటే ఈ ఐపీ రేంజెస్ మాత్రమే. మీకు ఈ 3 ఐపీ రేంజెస్ లోనే, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే 10 డాట్ రేంజ్ లోనే, క్లాస్ ఏ రేంజ్ లోనే ఎక్కువగా నేను వాడినా కూడా క్లాస్ ఏ రేంజ్ లోనే ఎక్కువ వాడతాం అనమాట మీకు. సో కాబట్టి ఐపీ అడ్రస్ ఈస్ వెరీ 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 వైటల్. ఒకవేళ IPv6 కి వచ్చామనుకోండి, అయితే ఏదో ఒక రోజు అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఓకే, నేను 2005 టైం నుంచే చెప్తూ ఉన్నారు ఐపీ అడ్రస్లు అయిపోతున్నాయి, మనం IPv6 కి వెళ్తున్నామని. సో ఇంకా పోయింది లేదు, ఇంకా టైం పడుతుంది, ఇంకా అప్లికేషన్స్ అంతా కన్వర్ట్ అవ్వాలా. బట్ ఇక్కడికి వచ్చి ipconfig/all అన్నప్పుడు మీరు చూస్తే ఇట్లుంటుందండి మీకు. IPv6 అనేది హెక్సాడెసిమల్ అనమాట, ఇలా ఉంటుంది అనమాట మీకు. సో చాలా పెద్దది. సో IPv4 వచ్చేసరికి మీకు ఏంటంటే ఒక్కొక్క నెంబర్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు 10.1.1.100 తీసుకుంటే ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్. సో కాబట్టి మీరు చూస్తే సింపుల్ గా ఐపీ అడ్రసింగ్ అనేది IPv4 అనేది 32 బిట్ అడ్రస్ అండి మీకు. అదే IPv6 అనేది మీకు దానికి 4 128 బిట్ అడ్రస్. మీకు మేబీ ఇంకొక 5-6 ఇయర్స్ లో IPv6 వాడక బాగా పెరిగిపోవచ్చు. ప్రస్తుతానికి మనం ఇగ్నోర్ చేయొచ్చు, యాక్చువల్లీ ఇబ్బంది ఏం లేదు మీకు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఐపీ అడ్రస్ రేంజెస్, ఈ 3 ఐపీ అడ్రస్ రేంజెస్ ఆర్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్ అండి. కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎందుకు ఇంత చేస్తున్నానంటే రేపు మీకు సబ్నెటింగ్ చెప్తాను. సబ్నెటింగ్ లో కొందరు ఏం చేస్తారంటే మీకు
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ చేత సబ్నెటింగ్ కూడా చేయిస్తారు. మీకు సబ్నెటింగ్ తెలియాలంటే ఫస్ట్ ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్ తెలియాలి. అందుకని దీన్ని ఇంపార్టెంట్ గా మీకు చెప్తున్నాను మీకు. ఓకే, సరే, గుడ్. నౌ నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చేసరికి మనకి బేసిక్ గా రిసోర్స్ గ్రూప్స్. ఫస్ట్ రిసోర్స్ గ్రూప్స్ గురించి మాట్లాడదాం. మనకి రిసోర్స్ గ్రూప్స్ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ అజూర్ రిసోర్స్ గ్రూప్? నౌ మీకు అజూర్ ARM అంటారు. అంటే ఏంటంటే అజూర్ రిసోర్స్ మేనేజర్ ఆర్ షార్ట్ ఫామ్ లో ఇట్లా అంటారు యాక్చువల్ గా మీకు. అయితే ఇప్పుడు మీరు చూసారా, ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నేను థీమ్ వచ్చి బ్లాక్ పెట్టా కాబట్టి మీరు ఇక్కడ ఎంత లెఫ్ట్ సైడ్ లో అంతా కూడా కనిపిస్తుంది చూసారా. చాలా మందికి తెలియదు కానీ మీరు 2017కి వెళ్ళారు అనుకోండి, అసలు ఇట్లా కనిపించదు, ఇలాంటి ఏమీ లేదు యాక్చువల్ గా. సో అసలు అజూర్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లా స్టార్ట్ కాలేదు, ఇంకో విధంగా స్టార్ట్ అయింది. దాన్ని ఏమనే వాళ్ళు అంటే మీకు అజూర్ సర్వీస్ మేనేజర్, ASM అనేవాళ్ళు. ఇప్పుడు లేదులేండి, తీసేశారు. అది చూడడానికి ఎలా ఉంటుందంటే మీకు విండోస్ అజూర్ అని చెప్పి ఇమేజెస్కి వచ్చాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఏదైనా పాత్ ఉందేమో చూద్దాం మీకు. ఇక్కడ ఉందిలేండి. పాతకాలంలో ఇది మీరు చూస్తే అంటే స్టార్టింగ్ లో మీకు అజూర్ ఇలా ఉండేదండి. విండోస్ అజూర్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ లో అంతా కూడా ఇట్లా ఉండేదన్నమాట మీకు, ఇదంతా కూడా మీకు. సో అయితే మీరు చూస్తే తర్వాత 2007 అంటే 10 లో స్టార్ట్ చేశారు వీళ్ళు. 2017 లో ఆ టైంకి వచ్చి ఏం చేశారంటే కాన్సెప్ట్ మార్చి, అంటే అప్పటిదాకా రిసోర్స్ గ్రూప్స్ అలాంటి ఏం లేవు యాక్చువల్. అసలు ఈ మీరు ప్రస్తుతం ఉన్న పోర్టలే లేదు అక్కడ. అక్కడి నుంచి వాళ్ళు ఏమొచ్చారంటే దే స్టార్టెడ్ విత్ అజూర్ రిసోర్స్ మేనేజర్ అని స్టార్ట్ చేశారు మీకు. అప్పుడు కూడా ఏంటంటే పైన కనిపించింది, పైన ఇక్కడ క్రెడిట్ స్టేటస్ ఉంది చూసారా, అక్కడ ట్రై అవర్ న్యూ పోర్టల్ వచ్చేది అనమాట మీకు ట్రై అని ఉందేమో చూస్తాను మీకు చెప్పడానికి. ట్రై అవర్ న్యూ పోర్టల్ కనిపిస్తూ ఉండేది అనమాట మనకి యాక్చువల్ గా మీకు. వచ్చింది చూడు, ఒక్క నిమిషం. అది ఎంత మారిపోయిందంటే అజూర్ అనేది చూసారా. చెక్అవుట్ న్యూ పోర్టల్ లెఫ్ట్ లో ఉంచుకోండి, పై క్రెడిట్ స్టేటస్ చెక్అవుట్ ద న్యూ పోర్టల్ ఉండేది అనమాట. అది క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ పోర్టల్ వచ్చేదండి. అఫ్ కోర్స్ చాలా సర్వీసెస్ ఉండేవి కాదనుకోండి మీకు. బట్ మీరు చూస్తే ఇది అజూర్ రిసోర్స్ మేనేజర్ అనమాట. నౌ అజూర్ రిసోర్స్ మేనేజర్ లో మేజర్ థింగ్ ఏంటంటే మీరు ఏవైనా రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. వెన్ ఐ సే రిసోర్సెస్, డేటాబేస్ అయి ఉండొచ్చు, స్టోరేజ్ అకౌంట్ అయి ఉండొచ్చు, వర్చువల్ నెట్వర్క్ అయి ఉండొచ్చు, DNS జోన్స్, గేట్, ఏదైనా అయి ఉండొచ్చు. ఏదైనా కూడా కంపల్సరీగా మీకు దేని లోపలికి వెళ్ళాలా, మీకు కంపల్సరీగా మీకు ఒక రిసోర్స్ గ్రూప్ లోపలికి వెళ్ళాలి. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక రిసోర్స్ గ్రూప్ అనేది సింపుల్ గా ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ బౌండరీ అండి, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అజూర్ RG రిసోర్స్ గ్రూప్ ఈజ్ లైక్ ఏ ఫోల్డర్. ఇప్పుడు ఒక ఫోల్డర్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడికి వస్తాను, ఇప్పుడు ఇక్కడ అజూర్ B38 అని ఉంది, ఆర్ B53 ఉంది. ఓపెన్ చేస్తే ఫోల్డర్ లో చాలా ఫైల్స్ ఉన్నాయి మీకు. ఏ ఫైల్స్ ఉన్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి జిప్ ఫైల్ ఉంది, HTML ఫైల్ ఉంది, PPK ఫైల్ ఉంది, అండ్ PNG ఫైల్ ఉంది, అండ్ EXE ఫైల్ ఉంది. ఎలాగైతే ఒక ఫోల్డర్ లోపల మీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయో, అలాగే రిసోర్స్ గ్రూప్ లోపల కూడా ఒక ఫోల్డరు, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఉంటాయి. సో కాబట్టి అజూర్ లో మీరు క్రియేట్ చేసే ప్రతి ఒక్క రిసోర్స్ కూడా ఇట్ షుడ్ బేసికలీ పార్ట్ ఆఫ్ ఎ రిసోర్స్ గ్రూప్ మీకు. ఓకే, సో అందుకే ఇందాక మీకు హైరార్కీ చెప్పినప్పుడు ఏం చెప్పాను, మీకు టెనెంట్ ఐడి ఉంటుంది, టెనెంట్ ఐడి కింద సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ లో డైరెక్ట్ గా పోయి నేను వర్చువల్ మెషిన్ చేయడం కుదరదండి, డేటాబేస్ క్రియేట్ చేయడం కుదరదు. ఖచ్చితంగా దాని కింద మీకు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మీరు చేయొచ్చు. నా ఇక్కడ ట్రిక్ ఏంటంటే చాలా మంది ఊహించుకుంటారు,
అది నిజం కాదు. అదేంటంటే ఇమాజిన్ రిసోర్స్ గ్రూప్ వచ్చి నేను ఈస్ట్ యుఎస్ క్రియేట్ చేశాను అనుకోండి. మీకు ఈస్ట్ యుఎస్ లో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో ఉన్న రిసోర్సెస్ ఈస్ట్ యుఎస్ కి ఉండాల్సిన అవసరం లేదు. అంటే నేను ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి నేను వీనెట్ వర్చువల్ నెట్వర్క్ అంటాను. వర్చువల్ నెట్వర్క్ అని ఇచ్చి నేను ఏం చేస్తూ వెస్ట్ యుఎస్ ఇవ్వచ్చు మీకు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈస్ట్ యుఎస్ ఇవ్వచ్చు మీకు. ఇది వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ సెంట్రల్ ఇండియా ఇవ్వచ్చు. ఇలా అంటే రిసోర్స్ గ్రూప్ వచ్చి ఒక లొకేషన్ లో ఉన్నా కూడా దాంట్లో ఉన్న రిసోర్సెస్ మీకు వేరే రీజన్స్ లో ఉండడానికి ఆస్కారం ఉంది. ఇది చాలా మంది గుర్తించరు. చాలా మంది ఏమనుకుంటారంటే రిసోర్స్ గ్రూప్ అనేది అంటే మన ఇల్లు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇంట్లో సామాన్లు కూడా, ఇంట్లో ఉన్న యుటెన్సిల్స్ కూడా హైదరాబాద్ లో ఉన్నట్టే కదా అని అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్ అన్నమాట. రిసోర్స్ గ్రూప్ అనేది ఒక ఈస్ట్ యుఎస్ అనే రీజన్ లో ఉన్న దాంట్లో ఉన్న రిసోర్సెస్ వేరే రీజన్ నుంచి కూడా ఉండొచ్చు. అంటే అది ఏం చెప్తుంది అప్పుడు అక్కడ మీకు, దట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ బౌండరీ. మీకు రిసోర్స్ గ్రూప్ అనేది ఫిజికల్ బౌండరీ కాదు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరంతా ఇక్కడే ఉండాలి అనే ధోరణి కాదు యాక్చువల్ గా మీకు. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రిసోర్స్ గ్రూప్ మీద ఆ పర్మిషన్స్ అండి. మీకు మనం ఏం చేయొచ్చు, పర్మిషన్స్ అన్నమాట. ఈ రిసోర్స్ గ్రూప్ ని ఎవరు యాక్సెస్ చేయాలి, మీకు ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి మనం ఏం చేస్తాం, మనం పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు మీకు. సో కాబట్టి రిసోర్స్ గ్రూప్ లోపల మనం ఏం చేయొచ్చు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ప్రాజెక్ట్ ఏ ఆ రిసోర్స్ గ్రూప్, ప్రాజెక్ట్ బి ఈ రిసోర్స్ గ్రూప్, ప్రాజెక్ట్ సి ఆ రిసోర్స్ గ్రూప్. సో దాని మీద మనం ఏం చేస్తాం, మీకు ఈవెన్ బిల్లింగ్ కూడా బయటికి తీయచ్చు అనమాట. అంటే ఇక్కడికి వచ్చారనుకోండి మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ కి వస్తే రిసోర్స్ గ్రూప్ లెవెల్లో కూడా మీకు చూపిస్తుంది, మీరు బయటికి తీయచ్చు అనమాట. ఇక్కడ చూస్తే నాకు సబ్స్క్రిప్షన్ లెవెల్లో చూపిస్తుంది మీకు ఇక్కడ. సో లోపలికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఆ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్కి వెళ్ళాను అనుకోండి. లెట్ మీ షో ఇట్. రిసోర్స్ గ్రూప్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, B37 హబ్ ఆర్జిన్ ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను మీరు చూస్తే కాస్ట్ అనాలిసిస్కి వచ్చాను అనుకోండి. మీకు కాస్ట్ అనాలిసిస్ వస్తే ఈ రిసోర్స్ గ్రూప్ లో మీకు ఎంత అయింది అనే బిల్స్ కూడా, అంటే మీ యూటిలైజేషన్ కూడా మీకు వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ప్రాజెక్ట్ ఏ ఎంత కన్జ్యూమ్ అయింది, ప్రాజెక్ట్ బి ఎంత కన్జ్యూమ్ అయింది అని వచ్చి మీకు ఒక ఉరామరిగా ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే, సో డేట్స్ మార్చుకోవాలి మీకు. డేట్స్ నేను ఏం చేస్తాను, మీరు చూసే లాస్ట్ 7 days అంటే నేను డిప్లాయ్ చేసినట్లేను యాక్చువల్గా. మీరు చూస్తే మీకు 37 కాకుండా 30, నేను B37 ADకి వెళ్తాను. ఏడీలో ట్రై చేద్దామండి మీకు, ఎందుకంటే దాని లోపల ఒక సర్వర్ ఉంది. సో ఒక మోస్తరుగా చూసారు ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఎంత అయింది, కాస్ట్ ఎంత అయింది, ఎప్పటి నుంచి మీకు November 26 నుంచి December 21 దాకా కూర్చుంటే ఎంత, ఏ సర్వీస్ నేమ్ ఎంత తీసుకుంటుంది, డీటెయిల్స్ అంతా కూడా మీకు వచ్చేస్తాయండి మీకు రిసోర్స్ గ్రూప్ లెవెల్లో కూడా. ఆ అడ్వాంటేజ్ కూడా మీకు ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి మీకు ప్రైమరీ లెవెల్ కాంపోనెంట్ ఏంటండి, మీరు అజూర్ తో డీల్ చేసేటప్పుడు ప్రైమరీ లెవెల్ కాంపోనెంట్ వచ్చేసరికి మనకి రిసోర్స్ గ్రూప్ ఈస్ ద మెయిన్ వన్ యాక్చువల్ గా మీకు. సో రిసోర్స్ గ్రూప్ లోపల ఏం క్రియేట్ చేయొచ్చు అంటే ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ అయినా దాంట్లో క్రియేట్ చేయొచ్చు. బట్ నేనేం చేస్తానంటే మీకు ఐ విల్ బేసికల్లీ స్టార్ట్ విత్ మీకు నెట్వర్క్ తో స్టార్ట్ చేస్తానండి. వర్చువల్ నెట్వర్క్ తో స్టార్ట్ చేస్తాను. వర్చువల్ నెట్వర్క్ అనేది ఏంటంటే మీకు ఒక రేపు సబ్నెటింగ్ తర్వాత ఇంకా బాగా అర్థమవుద్ది. వర్చువల్ నెట్వర్క్ అనేది ఒక అడ్రస్ స్పేస్ అనమాట మీకు. సో మీరేమైనా సర్వర్స్ లేకపోతే డేటాబేసెస్ ఇవన్నీ డిప్లాయ్ చేయాలనుకోండి, ఆర్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయాలంటే కంపల్సరీగా వర్చువల్ నెట్వర్క్ అని ఉంటుంది. సో వర్చువల్ నెట్వర్క్ అనేది ఏం చేస్తుంది, వర్చువల్ నెట్వర్క్ ఈజ్ ఏ రీజియన్ డిపెండెంట్. అంటే అర్థం ఏంటి, మీరు ఒక రీజియన్ లో క్రియేట్ చేస్తారు వర్టికల్ నెట్. ఈస్ట్ యుఎస్ లో క్రియేట్ చేస్తే అక్కడే పనిచేస్తుంది, వెస్ట్ యుఎస్ లో క్రియేట్ చేయరు. ఈజ్ రీజియన్ డిపెండెంట్ అండ్ ప్రొవైడ్స్ రేంజ్ ఆఫ్ అడ్రసెస్ ఫర్ ద యూజర్. సో కాబట్టి ఏం చేస్తుంది, మనం వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు ఒక పెద్ద నెట్వర్క్ మీకు ఇస్తుంది. మీకు ఆ పెద్ద నెట్వర్క్ లో మీరు దాన్ని విభజించవచ్చు. ఓకే, వర్చువల్ నెట్వర్క్ షార్ట్లీ కాల్డ్ as VNet can be divided into subnets by the way. మీకు ఈ సబ్నెట్స్ గురించి రేపు తెలుస్తుంది మీకు, సబ్నెట్ ఎలా చేయాలా అని చెప్పి మీకు. ఓకే, సో రిసోర్సెస్ లైక్
లైక్ వర్చువల్ మెషిన్ అయి ఉండొచ్చు, లోడ్ బ్యాలెన్సర్ అయి ఉండొచ్చు, అప్లికేషన్ గేట్వే అయి ఉండొచ్చు మీకు, లేకపోతే ఫైర్ వాల్ అయి ఉండొచ్చు, విల్ బి డిప్లాయిడ్ ఇన్సైడ్ వర్చువల్ నెట్వర్క్. సో కాబట్టి మీకు ఇన్సైడ్ వర్చువల్ నెట్వర్క్ లో మీరు డిప్లాయ్ చేయడానికి ఆస్కారం ఉంది ఇక్కడ మీకు. రైటా? గుడ్. సో నేను ఏం చేస్తాను, మీకు అది ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలియదు కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, లెట్స్ కమ్ హియర్. ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ రిసోర్స్ గ్రూప్స్ కి వస్తానండి. మీకు రిసోర్స్ గ్రూప్స్ కి వచ్చి మనం ఏం చేద్దాం, క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ అందాం. క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ అని చెప్పి ఇక్కడ మీకు కావాల్సిన సబ్స్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు లిస్ట్ అవుతాయి. మీరు చూస్తే సబ్స్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు లిస్ట్ అవుతాయి. సో కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకున్నారు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఇలా పోర్టల్ నుంచి డిప్లాయ్ చేయమండి. మీరు ఇంకా క్లౌడ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి చేస్తున్నాం, కానీ తర్వాత నేను కమాండ్ లైన్ లో కూడా చూపిస్తాను. కానీ మీరు స్లోగా మనం రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేషన్ చేస్తాం. ఆటోమేషన్ చేయడం అంటే ఏంటి, మీకు ఆటోమేషన్ చేయడం అంటే లైక్ టెరాఫామ్ కానీ, లేకపోతే ఆర్మ్ టెంప్లెట్స్ కానీ, లేకపోతే కమాండ్ లైన్ కానీ మాన్యువల్ గా వర్క్ చేయమన్నమాట. బట్ డైరెక్ట్ గా ఆటోమేషన్ చెప్తే మీకు అర్థం కాదు మీకు. సో దేని తర్వాత ఏది వస్తుంది అని తెలిస్తే మీరు ఆటోమేట్ చేస్తారు. అది తెలియకుండా ఎలా ఆటోమేట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఫండమెంటల్స్ నుంచి బాగా నేర్చుకోవాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు AZB38RG అంటాను. మీకు ఇక్కడ మీరు రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నేను ఎప్పుడు ఈస్ట్ యూఎస్ఏ సెలెక్ట్ చేస్తాను. ట్యాక్స్ వచ్చి ఏదైనా ఇక్కడ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అని అన్న ఇవ్వాల్సిన పని లేదు, బట్ చెప్తున్నా ప్రొడక్షన్ అని చెప్పి నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అండ్ దెన్ క్రియేట్ అనండి. నేను క్రియేట్ అన్నప్పుడు మీకు కొంచెం తొందరగానే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నౌ దీని లోపల నేను ఏం చేస్తానంటే వర్చువల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తాను. సో వర్చువల్ నెట్వర్క్స్ రండి. రైట్ నౌ ఇక్కడ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి మీకు. అయితే దీన్ని మీకు రేపు సబ్నెటింగ్ చెప్తాను కాబట్టి ఇన్ డీటెయిల్ గా రేపు చెప్తానండి మీకు. ఎందుకంటే సబ్నెటింగ్ టైం సరిపోదు యాక్చువల్గా, దానికి అట్లీస్ట్ నాకు హాఫ్ అన్ అవర్ కావాలి సబ్నెటింగ్. బట్ ఫస్ట్ వీనెట్ ఎట్లా క్రియేట్ చేయాలి, క్రియేట్ వీనెట్ అంటాను. మీకు క్రియేట్ వీనెట్ తీసుకొని మన సబ్స్క్రిప్షన్ ఏదని, అలాగే మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా AZB38RG, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, వీనెట్ 1 అంటాను. మీకు వీనెట్ 1 షార్ట్ ఫామ్ లో ఇచ్చి ఈస్ట్ యుఎస్ అని ఇస్తాను. ఈస్ట్ యుఎస్ అని ఇచ్చి నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ రండి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏ ఐపీ అడ్రస్ రేంజ్ వాడాలనుకుంటున్నారు అని అడుగుతుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే 10.38.0.0/16 అంటే ఏంటి అని నీకు మళ్ళీ చెప్తానండి. ఓకే, డోంట్ వరీ. సో అలాగే ఇక్కడ దాంట్లో ఒక సబ్నెట్ కూడా క్రియేట్ చేస్తాను మీకు. సో నేను ఏం చేస్తాను, సబ్నెట్ -1 అని ఇచ్చి 10.38.1.0 స్టార్ట్ చేయొచ్చు, సేవ్ చేయండి. సో నెక్స్ట్ తర్వాత క్రియేట్ అంటాను మీకు. ఓకే, సో మీకు క్రియేట్ అవుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, రిసోర్స్ గ్రూప్ వచ్చి నేను నాకు చెప్పినట్టు రిసోర్స్ గ్రూప్ వచ్చి ఈస్టీఎస్ లో ఉంది కాబట్టి నేను దాని రిసోర్సెస్ కూడా ఈస్టీఎస్ లో ఉండాల్సిన అవసరం లేదు. క్రియేట్ అయిపోయిందా, ఓకే. మళ్ళీ ఇంకో వర్చువల్ నెట్వర్క్ వస్తాను. ఈసారి మళ్ళీ క్రియేట్ అని చెప్పి మీకు మళ్ళీ సేమ్ అదే ముచ్చట. ఇక్కడికి వచ్చి ఈసారి వేరే పేరు ఇవ్వాలి, వీనెట్ 2 అంటాను. నా క్వశ్చన్ వచ్చి నేను ఏం చేస్తాను, తీసుకెళ్ళి నేను వెస్ట్ యుఎస్ 2 అని ఇస్తాను మీకు. చూడండి వేరే లొకేషన్ మీకు. నెక్స్ట్
నెక్స్ట్ సేమ్ రేంజ్ కూడా ఇవ్వచ్చు, బట్ నార్మల్ గా ఇవ్వము. ఈసారి ఏం చేస్తాను నేను, మీరు చూసినట్లయితే 172.16.0.0 అంటాము. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను మీకు, సారీ 172. ఓకే, సో నెక్స్ట్ లైవ్. సో కాబట్టి మీకు VNet 1 అండ్ VNet 2 మీరు చూస్తే VNet 1 అండ్ VNet 2 అని రెండు VNets క్రియేట్ చేస్తున్నానండి మీకు. నా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, VNet లేనిది దాని గురించి మళ్ళీ అర్థం చేసుకోండి. రేపు సబ్నెట్ క్రియేట్ చేస్తాం, దాంట్లో సర్వర్స్ క్రియేట్ చేస్తాం, అర్థం వద్దు, డోంట్ వరీ. కానీ కాన్సెప్చువల్ వైజ్ గా మనకి మీరు చూడాల్సింది, ఓకే రిసోర్స్ గ్రూప్ అనేది ఒక ఫోల్డర్ లాంటిది. ఆ ఫోల్డర్ లోపల నేను మల్టిపుల్ రిసోర్సెస్ పెట్టచ్చు. మీకు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నేను మల్టిపుల్ రిసోర్స్ అనేది పెట్టచ్చు. నా అయితే ఆ రెండు రిసోర్స్లు కూడా ఒకే రీజియన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు. సో వర్చువల్ నెట్వర్క్ అనేది రీజియన్ బౌండ్ అండి. ఇది ఈస్ట్ యుఎస్ లో మాత్రమే. ఏమిస్తుంది మీకు, ఒక సెట్ ఆఫ్ ఐపీ రేంజెస్ ఇస్తుంది. ఇక్కడ చూసారనుకోండి 10.38.00/16. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, దిస్ ఈజ్ లైక్ మోర్ లైక్ ఏ అడ్రస్ స్పేస్ అంటారు మీకు. ఇది మీకు అడ్రస్ స్పేస్ అంటారు. ఈ అడ్రస్ స్పేస్ దేంతో నేను పోలుస్తానంటే పిన్ కోడ్ తో పోలుస్తాను మీకు పిన్ కోడ్ తో పోలుస్తాను. ఎందుకు పిన్ కోడ్ తో పోలుస్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మనం ఏదైనా నేను ఎగ్జాంపుల్ గా అమీర్పేట తీసుకున్నాను అనుకోండి. నాకు బాగా తెలిసిన ఏరియా కాబట్టి ఒకప్పటి నుంచి. సో కాబట్టి అమీర్పేట తీసుకున్నాను అనుకోండి. అమీర్పేట్ పిన్ కోడ్ ఉంది అనుకోండి 10.38.0/16 అని. అమీర్పేటలో డిఫరెంట్ ఉన్నాయి. మీరు చూసారనుకోండి, మెట్రో ఉంది, దాని తర్వాత మీకు ఆదిత్య ఎన్క్లేవ్ ఉంది, తర్వాత సత్యం థియేటర్ ఉంది, మీకు చందన బ్రదర్స్ ఉంది, మీకు డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. సో రేపొద్దున నేను
హలో గైస్, వాయిస్ వినిపిస్తుందా? Yes, sir, we can hear. సారీ అబౌట్ దట్. సడన్ గా మైక్ ఎందుకో ట్రబుల్ ఇచ్చింది. నేను చెప్తున్నది, గివ్ మీ 1 minute. ఏం చేస్తానంటే ఒకసారి లీవ్ చేసి మళ్ళీ జాయిన్ అవుతాను మీటింగ్. గివ్ మీ 1 minute. Let me join back. Hold on, friends. Suddenly I moved in. Okay. I think network sudden గా డౌన్ అయినట్టు. ఆల్ కాదు యాక్చువల్ గా మనకి. Anyway, let me put the ఇప్పుడు బాగానే వినిపించాలండి. చెక్ చేయండి, వాయిస్ అనేది బాగానే రావాలి. వస్తుందా? గైస్, వాయిస్ వినిపిస్తుందా అండి? Okay, very good. So let me do one thing. Let me share my screen. So go to meeting, audio behaviors. Okay. నేను ఏం చేస్తానంటే let me share this screen. Okay. Right. ఓకే, సో ఏం చెప్తున్నాను నేను యాక్చువల్గా మీకు, మీరు చూసినట్లయితే మనకి రిసోర్స్ గ్రూప్ అనేది ఈజ్ ద ఫండమెంటల్ కాంపోనెంట్ అన్నమాట. అది లేకుండా మీకు పని అనేది జరగదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపల్సరీగా రిసోర్స్ గ్రూప్ అనేది మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది మీకు. ఓకే, సో ఐ వాస్ సేయింగ్ దట్ మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఈ రిసోర్స్ గ్రూప్స్ లో మనకి ఏది క్రియేట్ చేసినా కూడా మీకు రిసోర్స్ గ్రూప్ అనేది మీకు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాని లోపల వీనెట్స్ క్రియేట్ చేసినా, ఏం క్రియేట్ చేసినా కూడా మీకు దీని లోపలే వెళ్ళాలండి. ఓకే, దీని లోపలే వెళ్తున్నాయి. సో నేను వర్చువల్ నెట్వర్క్స్ చెప్తున్నాను కదా, సారీ మీకు. సో వర్చువల్ నెట్వర్క్ అనేది మీకు పెద్ద అడ్రస్ స్పేస్ అన్నమాట. నేను చెప్పినట్టు మీకు ఒక వీనెట్, యాక్చువల్ వీనెట్ అనేది ఒక చాలా పెద్ద అడ్రస్ స్పేస్. దాన్ని మనం భాగాలు చేయొచ్చు. భాగాలు చేసి అండ్ ఏం చేస్తాం అనుకో, దాని లోపల మనం సబ్నెట్స్ క్రియేట్ చేస్తామండి. ఆ సబ్నెట్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది మీకు సబ్నెటింగ్ తెలియాలన్నమాట. ఆ సబ్నెటింగ్ అనేది మన ప్లాన్ ఏంటంటే మనం అది రేప్ చేస్తాం. ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది సబ్నెటింగ్ అనేది రేప్ చేస్తాం.
ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వినిపించట్లేదా మీకు గైస్? వాయిస్ రావట్లేదా? వస్తున్నారు క్లియర్. ఓకే, సో రైట్, గుడ్, జస్ట్ వాంట్ టు మేక్ షూర్. సో కాబట్టి మనం రేపు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఆల్మోస్ట్ 6:30కి వచ్చాం కాబట్టి రేపు డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి ఫస్ట్ వచ్చి సబ్నెటింగ్ అండి. యాజ్ ఐ వాస్ సేయింగ్, సో ప్లాన్ ఏంటంటే మనకి రేపు, సో ల్యాప్టాప్ లో కొంచెం కష్టం. ఫస్ట్ సబ్నెటింగ్ గురించి మాట్లాడదాము. సబ్నెటింగ్ గురించి మాట్లాడినప్పుడు మీకు ఇది కొంచెం వైటల్. ఎందుకు అంటే సబ్నెటింగ్ తెలియకుండా మనం ఏ విధంగా డివైడ్ చేయాలని నెట్వర్క్ అనేది మనకు తెలియదు అనమాట. సో కాబట్టి సబ్నెటింగ్ ఇన్ రియల్ టైం ఇంపార్టెంట్. ఏంటంటే రియల్ టైమ్ లో ఏ విధంగా సబ్నెటింగ్ చేస్తాము. ఎందుకంటే మీ చేత ఏం చేస్తారంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీ చేత సబ్నెటింగ్ చేయిస్తారు. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే, ఐ నీడ్ ఏ /24 సబ్నెట్ అన్నాడు అనుకోండి. ఐ నీడ్ ఏ /24 సబ్నెట్ అన్నప్పుడు మీకు ఆ /24 అంటే ఏంటి, /24 ఉండాలంటే 16 ఉండాలా, దానికి పైన 23 ఉండాలా, ఎలా మనం డివైడ్ చేస్తాము అనేది మీకు అర్థం కావాలన్నమాట. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే మీకు ఈ రోజు నేను ఏం చేస్తానంటే మీకు బై ఈవినింగ్ 8 o'clock or 9 o'clock కల్లా కూడా కొత్త మీటింగ్ ఐడి ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 10 people మనకి ఆల్రెడీ ఫీజ్ పే చేస్తున్నారు కాబట్టి, అలాగే ఎవరైతే ఫీ పే చేస్తారో వాళ్ళకి ఏంటంటే కొత్త మీటింగ్ ఐడి అలాగే వాట్సాప్ గ్రూప్ బై ఈవినింగ్ పంపించేస్తానండి. మీకు బై ఈవినింగ్ పంపించేస్తాను. మోస్ట్లీ 8 or 9 o'clock వచ్చేస్తుంది. మీరు ఈ మీటింగ్ ఐడి మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూప్ లో పింగ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ పింగ్ చేసి నేను డీటెయిల్స్ ఇస్తాను, నో నీడ్ టు వరీ. సో కాబట్టి రేపు ఏం చేస్తామంటే మనకి సబ్నెటింగ్ ఎలా సబ్నెట్స్ క్రియేట్ చేయాలి చూస్తాం. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే మీరు చూస్తే క్లౌడ్ షెల్ అండి, క్లౌడ్ షెల్ అండ్ క్రియేటింగ్ ఇన్ఫ్రా యూజింగ్, దీని పేరేంటి మనకి AZCLI అని. ఈ రెండు వాడుకొని మనం ఏం చేస్తామంటే మనకి ఫర్దర్ గా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ఓకే, అది మన ప్లాన్. సో కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ కల్లా కూడా మీకు 8 o'clock కల్లా కూడా మీకు ఎక్స్పెక్ట్ చేయండి. నేను ఏంటంటే మీకు డీటెయిల్స్ పంపిస్తాను అండ్ ఆ కొత్త మీటింగ్ ఐడి మీరు రేపు పొద్దున్న జాయిన్, అండ్ దెన్ అక్కడి నుంచి మనం నెక్స్ట్ లెవెల్ కి మనం తీసుకెళ్తాం. ఓకే, సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. మీకు ఫీజ్ డీటెయిల్స్ నేను చెప్తాను ఇక్కడికి వచ్చేసరికి, అండ్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫ్రమ్ దేర్. ఎందుకంటే వేరే దాంట్లో ఉంది అండ్ ఐ థింక్ గో టు మీటింగ్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. బట్ ఎనీవే మీకు యూపీఐ నెంబర్కి వచ్చేసరికి మీరు చూసినట్లయితే మీకు 72 62 98 63 69 అలాగే 9739 712 741. ఓకే, మీరు యూపీఐ డీటెయిల్స్. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ మీకు ఫీజు వచ్చి సింగిల్ పేమెంట్ వచ్చి 12,500 ఆర్ మీకు 2 into 7,500 మీకు. సో జస్ట్ నాకు ఏం చేస్తారంటే మీకు స్క్రీన్ షాట్ అండ్ యువర్ జీమెయిల్ ఐడి నాకు కావాలి. ఈ రెండు నాకు స్క్రీన్ షాట్ పంపించండి వాట్సాప్ లో. సో నేను ఏం చేస్తానంటే మీకు యాక్సెస్ ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాను, కొంతమంది నేను అకౌంట్ క్రియేట్ చేశారు, వాళ్ళకి కూడా ఈవినింగ్ వాళ్ళకి ఇవ్వాలి. సో కాబట్టి వాళ్ళకు కూడా యాక్సెస్ ఇస్తాను. ఓకే, సరే నేను రికార్డింగ్ ఆపుతాను. మనం నెక్స్ట్ 15 minutes